నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ రోజు అనగా ఏప్రిల్ 30 తేదీ తెల్లవారుజామున సింహాచలంలో చందన దినోత్సవం అనేది సంవత్సరానికి ఒక తూరి జరుగుతుంది. చందన దినోత్సవం అంటే చందనంతోనే ఆ నృసింహస్వామిని పూర్తిగా చందనంతోనే నింపుతారు. అది ఒక సంవత్సరం వరకు దాన్ని ఎవరు కూడా టచ్ చేయరు. ఏ దర్శనం కూడా చందనం దర్శనంతోనే చేసుకుని వెళ్ళిపోతారు. కానీ సంవత్సరానికి ఒక తూరి ఈ చందనం అనే దాన్ని పూర్తిగా తీసేసి నిజ స్వరూపాన్ని చూపిస్తారు. ఆ రోజు భక్తులు దాదాపు 2 లక్షలు కాదు 3 లక్షలు 4 లక్షల మంది కూడా కంటిన్యూగా ఆ రోజు తెల్లవారుజాము నుంచి వచ్చి దర్శనం చేసుకునే కార్యక్రమాలు చేస్తారు. ఇప్పటి వరకు సింహాచలంలో ఎటువంటి సంఘటన నిన్న జరిగినటువంటి సంఘటన అంటే నిన్న 8 మంది గోడ కూలి చనిపోవటం అటువంటి సంఘటన ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఆ గోడ కూడా ఏ విధంగా కూలిందంటే కనీసం 10 రోజుల ముందు గోడ 5-6 రోజుల ముందు గోడ కట్టడం, దానికి సిమెంట్ వేసారా మట్టి వేసారా కాంట్రాక్ట్ ఇచ్చినారా ఎవరు చేసినారనేది లేకుండా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు ఇస్తే గబగబాని గోడ కట్టడం, అక్కడ భక్తులను డైవర్ట్ చేస్తే భక్తులు అక్కడ గోడ కింద పడి చనిపోవటం. ఆ చనిపోయినప్పుడు కూడా సాక్షాత్తు మాజీ కేంద్ర ముఖ్యమంత్రి గజపతిరాజు గారు వాళ్ళ సాంప్రదాయపరంగా ఫస్ట్ అతనే దర్శనం చేసుకుంటాడు. ఆ సంఘటన జరిగినప్పుడు ఆయన గుళ్ళే ఉండడు, భరత్ గారు గుళ్ళే ఉండరు, పల్లా శ్రీనివాసులు ఉండరు. వాళ్ళందరూ కూడా ఏం జరిగిందని కూడా దాన్ని పర్యవేక్షించలేదు. అక్కడనే మన హోమ్ మినిస్టర్ గారు కూడా ఉండరు. ఆమె కూడా హోమ్ మినిస్టరే కానీ దళిత హోమ్ మినిస్టర్ కాదు, ఆమె మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్. ఆమె ఎంతసేపు ఆ గోడ ఎప్పుడు కట్టినారు, అంతకుముందు ఆమె స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది, గోడ ఎప్పుడు కట్టినారు ఎవరు పీరియడ్ లో కట్టినారు అని చెప్పేసి మాట్లాడింది. మళ్ళీ అక్కడ ఉండేవాళ్ళు 6 రోజులకు ముందుగానే గోడ కట్టినారంటే మళ్ళీ మనసు మార్చుకుని ఆ గోడకు సిమెంట్ ఇచ్చినారా పిల్లర్ ఇచ్చినారా కమ్మి పెట్టినారా అది ఎవరికి తెలుస్తుంది అని చెప్పేసి మాట్లాడేసి అది కూడా జగన్మోహన్ రెడ్డి పైన నిందలేయాలని ఒక ఆలోచనతో, ఎందుకంటే ఆమె వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పటి నుంచి చూస్తున్నాను ఆమె స్టేట్మెంట్ ని. ఎంతసేపు చంద్రబాబు మన్నన పొందాలా ఆయన విశ్వాసాన్ని పొందాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టే తప్ప వేరే వాళ్ళు ఏ విధంగా చేసినా గానీ ఆయన పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి తిట్టే సంతోషపడతాడనే దృక్పథంతో ఆ జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే తప్ప ఆయనకు వేరే ఆలోచన కనబడలా. ప్రతి ఒక్కరూ గోవిందనామాలు చేసుకుని గోవిందా గోవిందని పోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే అందరూ కూడా జగన్నామాలు చేసుకుంటూ వాళ్ళు గడుపుతూ ఉండరు. నిన్న 8 మంది చనిపోతే కనీసం ఒక ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని ఇంకొకరు గాని ఏమి జరిగిందో చూసేదానికి రాకుండా అక్కడ కళ్యాణం జరిగిన ఎవరో పెళ్లి జరిగితే ఆ పెళ్లిలో అటెండ్ అయినారు. ఏమి జరిగిందని ఇంతవరకు కూడా రాలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెలిసిన వెంటనే సింహాచలానికి పోయినారు. అక్కడ పరిస్థితిని చూశారు. అక్కడ తల్లిదండ్రుల యొక్క ఆక్రందన ఏ విధంగా ఉందంటే ఒక తల్లి మాట్లాడుతున్నది. ఆ మాటలు మళ్లీ వాళ్ళని వినమంటున్నాను. ఈనాడు జ్యోతి టీవీ ఫైల్ కూడా చూడమంటున్నాను. ఆ తల్లి ఏం మాట్లాడుతున్నదే, నా బిడ్డ చదువుకున్నాడు, ఇంజనీర్ అయినాడు, నా బిడ్డ ఈ కూటమి ప్రభుత్వం కోసం వచ్చి కష్టపడినాడు, మేమందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓటు వేసినాము, మేము వేసి మా బిడ్డని పోగొట్టుకున్నామని ఆ ఆక్రందన ఇంత అంత కాదు. ఇంకొక తండ్రి ఏమంటున్నాడంటే నా బిడ్డలు చదువుకున్నారు, నా కంపెనీ పెట్టినారు, ఒక్కొక్కరు 20 మంది 30 మందికి ఉద్యోగులు ఇప్పించినారు, అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నాను, ఇంత లోపల ఈ కూటమి ప్రభుత్వం అజాగ్రత్తలో జరిగిందన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగేదానికి కారణం ఈ కూటమి ప్రభుత్వమే, ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యమే. ఇది నిజంగా ఒక ఇన్సిడెంట్ గా నేను అనుకోను గాని కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమే దీనికి కారణం జరిగింది. ఇది ఒకటే కాదు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాలా, జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని ఓదార్చి 1 కోటి రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు 25 లక్షలు ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. అదే మీకు అందరికి కూడా తెలుసు. మనకు 2000లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ LG
వాళ్ళ మీద గ్యాస్ లీక్ అయినప్పుడు దాదాపు 13 మంది చనిపోయినారు. వెంటనే మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మానవ దృక్పథంతో ఆడికి పోవటం, చనిపోయిన వారి కుటుంబాన్ని ఏ విధంగా చూశాడంటే కంపెనీ చేసిన పొరపాటు, కంపెనీ వల్లనే ఈ పొరపాటు జరిగిందని గుర్తించి వాళ్ళకి కనీసం ఒక్కొక్కరికి ఇంత ఎక్స్గ్రేస్ ఇవ్వమని చెప్తే కంపెనీ ద్వారా 120 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేస్ అనౌన్స్ చేస్తూ 60 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసే కార్యక్రమం చేశారు. ప్రభుత్వ తరఫున ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చారు. నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్లి వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా వచ్చిన వెంటనే మీకు 75 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తానని చెప్పేసి భరోసా కూడా ఇవ్వటం, వాళ్ళకి ఒక భరోసా కూడా ఇచ్చిన కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, ఈనాడికి, జ్యోతికి, టీవీ5కి, ఆ కూటమి సభ్యులకి అందరూ కూడా నా విజ్ఞప్తి ఏమంటే 2015లో ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు గోదావరి పుష్కరాల్లో ఆయన ఒక సినిమాల్లో మాదిరిగా సినిమా షూటింగ్ మాదిరి పెట్టుకుని అక్కడ కొన్ని లక్షల మంది అప్పుడు కూడా గోదావరి పుష్కరాలకు వస్తారు. అక్కడ ఆయన స్నానం చేసి దాన్ని ఒక షూటింగ్ గా తీసుకుని రావటం, అక్కడ తొక్కిసలాట్లు అవటం, అక్కడ 29 మంది చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కాదు కదా, ఏదీ లేకుండా వాళ్ళని గాలికి వదిలేశారు. అదేవిధంగా 2016లో కూడా కొండపైన క్యూలో విద్యుత్ షాక్ అయితే 2 మరణించారు. వాళ్ళకి కూడా ఎలాంటి ఎక్స్గ్రేషన్ ప్రకటించలేదు. 25లో తిరుపతిలో మన బ్రహ్మోత్సవం రోజు తొక్కిసలాట్ అయింది. ఆ బ్రహ్మోత్సవం కూడా ఏ విధంగా అంటే జనరల్ గా బ్రహ్మోత్సవాన్ని ఏ విధంగా చేశారంటే రకరకాలైన ఆలోచనతో చేసి ఆ బ్రహ్మోత్సవం కింద పిలిగ్రిమ్స్ అంటే ఆ యాత్రికులకంతా అక్కడికి పోతే అక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా అక్కడ టికెట్లు ఇష్యూ చేసినారు. దాంట్లో 6 మంది పేదవాళ్ళు చనిపోయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఊరిక అయ్యో పాప అని చెప్పండి, తప్పు జరిగిపోయిందని చెప్పండి అని చెప్తే అదే ఈఓ గారు వాళ్ళు కూడా తప్పు జరిగిపోయింది, ఏమో అనుకోవద్దండి, పోయిన ప్రాణాలు మళ్లీ వస్తుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క మానవత్వాన్ని ఏ విధంగా మనం చెప్పాలన్నా నాకు అర్థం కాల. అదేవిధంగా లడ్డు విషయం, ఎందుకంటే కూటమి అంటేనే మనం ఓట్లప్పుడు మతపరంగా, కులపరంగా, పార్టీ పరంగా ఓట్లు అడిగినాము, హిందూ మతం ఉద్ధరిస్తున్నామనే ఒక దృక్పథంతోనే ఒక సనాతన ధర్మం అంటే ఒకరు వెంకటేశ్వర స్వామి అంటే ఇంకొకరు మతపరంగా ఓట్లు అడిగారు, కులపరంగా ఓట్లు అడిగారు, పార్టీ పరంగా ఓట్లు అడిగారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా ఆయన దాదాపు 1000 కాళ్ల మండపాన్ని కొండపైన కంప్లీట్ గా రిమూవ్ చేశారు. అప్పుడు మతాల్లో అడ్డుకు రాలా. ఇదే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి ఇప్పుడు అయినప్పుడు లడ్డు వ్యవహారం వచ్చింది. ఆ లడ్డు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో లడ్డులో కల్తీ జరిగింది, ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా అందరూ కూటమిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఇది కల్తీ అయిపోయింది, దీనిపైన పొత్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశారు. కానీ సుప్రీంకోర్టు దానిపైన ఎంక్వైరీ పెట్టి అది ఎంక్వైరీలో అది లేదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కూడా దానిపైన ఎక్స్ ఎంపీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు ఆయన కూడా కోర్టుకు పోయినాడు. ఇప్పుడు కోర్టులో మొట్టికాలేసే లోపల దాని గురించి ఏమి మాట్లాడకుండా కంప్లీట్ గా నిలిపేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయించి ఎంతసేపు ఈ మతాలను రెచ్చగొట్టి హిందూ మతం ఉద్ధరిస్తామంటారు, హిందూ మతం గుళ్లు కంప్లీట్ గా తీసేస్తారు. విజయవాడలో కూడా గుళ్లు పగలగొట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏ విధంగా గుళ్ళని ధ్వంసం చేశారో చంద్రబాబు పీరియడ్ లో మీకు అందరూ కూడా తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక విజయవాడలో గుళ్లందరూ కూడా మళ్లీ గుడిని కన్స్ట్రక్షన్ చేసి మళ్లీ యాజ్ ఇట్ ఈజ్ గా గుడిని నిర్మాణం చేసే కార్యక్రమం చేశారు. వెంకటేశ్వర స్వామి గుళ్ళు కూడా కాశ్మీర్ లో గాని, ఈ వైజాగ్ లో గాని ఎక్కడ చూసినా అక్కడ గుళ్లు కట్టే కార్యక్రమాలు చేశారు. మా నియోజకవర్గంలో కూడా దాదాపు 145 గ్రామాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కాలనీలకు కూడా ఎండోమెంట్ నుంచి, టీటీడీ బోర్డు నుంచి కూడా ఊళ్లు సాయం చేసే కార్యక్రమాలు చేసే నిర్విరామంగా అది కంప్లీట్ 70% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 20% కంప్లీట్ అవుతున్నది. ఏ విధంగా మతాన్ని
జగన్మోహన్ రెడ్డి ప్రేమించాడు. ఏ కులస్తులకు కూడా ఏ మతాన్ని కూడా ఆయన ద్వేషించలేదు. ప్రతి మతాన్ని ఆయన ఆదరించాడు. ప్రతి మతం గొప్ప మతంగా ఫీల్ అయినాడు. వేరే మతాలను ద్వేషిస్తే దానికి మించిన దుర్మార్గంతరం లేదని ఇట క్రిస్టియన్ మతాన్ని ఆదరించాడు, హిందూ మతాలను ఆదరించాడు, ముస్లింస్ మతాలను ఆదరించాడు. ఎక్కడ గాని ఒకరికొకరికి ఈర్ష పగ ద్వేషం లేకుండా గుళ్లు కట్టించే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కూడా మీకు అందరికీ తెలుసు. నేను మళ్లీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయించి ఇప్పుడైనా మీరు మేల్కొండి. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారో మాకు అర్థం కాల. 24 గంటలు ఈ ప్రభుత్వం వచ్చి 12 నెలలు అవుతున్నది. ఈ 12 నెలలు మనం సాధించింది. మీరు సూపర్ 6 అని చేయండి, ఇంకోటైనా చేయండి. పేదవాడు కూడా విద్యావంతుడు కావాలా. సంపద అంటే విద్యావంతులతోనే సంపద వస్తుంది. విద్యావంతులు లేకపోతే సంపద రాదు. విద్యావంతులుగా చేయాలి. ప్రతి పేద బిడ్డ, ప్రతి బిచ్చగాడి బిడ్డ, ప్రతి కూలివాని బిడ్డ కులం మతం పార్టీ లేకుండా సమానంగా చదివించాలా. పేదవాడికి విద్య తప్ప ఇంకేది లేదు. విద్యా సంపదని ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెడితే దానికి ఎల్లో మీడియా గాని పెద్ద పెద్ద కోటీసులు ఏ విధంగా ఆ ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పేసి ఈరోజు ఇంగ్లీష్ మీడియానికి స్వస్తి చంద్రబాబు ద్వారా చేపించినారో మీకు ఆ ఘనత కూడా మీకే దక్కింది. మనుషులు పుట్టినప్పుడు మనం ఏమీ ఎత్తుకొని రాము, చనిపోయినప్పుడు ఏమి తీసుకొని పోము. మానవ జన్మం చాలా పవిత్రమైన జన్మం. మనం ఏది మంచి చేస్తామో పేదవాడికి ఎవడైతే ఉపయోగపడతాడో వాడు ఆ పేదవాడు హృదయంలో దేవుడిగా నిలిచిపోతాడు. ఆ విధంగా నిలిచిపోయిన వాళ్ళలో చరిత్ర సృష్టించిన వాళ్ళు ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి యుగ పురుషుడైన విద్యకి ఫీజు రింబర్స్మెంట్ కి ఇంపార్టెంట్ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా ఈ పేదవాళ్లు చదువుకోలేరని అమ్మఒడి దగ్గర నుంచి ఎవరు కూడా ఏ కుటుంబం కూడా అప్పుల పాలు కాకూడదని అన్ని రకాలుగా 9 స్కీములు అంటే 9 నవరత్నాల్లో అది అమ్మఒడి గాని, అది డ్వాక్రా లోన్లతో ఏది గాని, రైతులు రుణమాఫీ గాని ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి పేదవాడందరూ కూడా బాగుండాలి, అప్పుల పాలు కాకూడదు, పండగలు కూడా బాగా చేసుకోవాలి, ఎవరిపైన ఆధారపడకూడదు, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని అమ్మఒడి పెట్టి చరిత్ర సృష్టించి పేదవాడు హృదయంలో దేవుడిగా నిలిచిపోయినాడు. ఇప్పుడైనా మీరు ఈ స్వస్తి చెప్పినటువంటి విద్య పైన ఈ హెల్త్ పైన మళ్లీ అంటే మీరు మళ్లీ ఆలోచించండి. దయచేసి వీటినంతా మళ్లీ చేసే కార్యక్రమాలు చేయండి. మీరు ఏది చేయకపోయినా ఈ 2 కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, ఎల్లో మీడియాకి నా విజ్ఞప్తి ఏమంటే మనం ఎంతసేపు ఏం చేస్తున్నామనేది ఒక తూరి ఆలోచించుకోండి. ఖర్చుల కార్పణాలతో మనం ముందుకు పోలేము. భగవంతుడు చాలా గొప్పవాడు, అన్ని చూస్తా ఉన్నాడు భగవంతుడు. ఆయనకి జరిగే అపచారాలు కూడా చూస్తున్నాడు. ఏ ప్రభుత్వంలో ఆయనకి ఆ అపచారం జరుగుతుందో, హిందూ మతం ఒక పవిత్రమైన మతం, అదేవిధంగా క్రిస్టియన్ మతం పవిత్రమే, అదేవిధంగా అల్లా మతం పవిత్రమే. అన్ని కలయికి సంబంధించినటువంటి మన ఇండియాలోనే లౌకిక రాజ్యంతో మనం ఉన్నాం కాబట్టి అందరినీ ప్రేమగా చూసి వాళ్ళ మన్నన పొందే కార్యక్రమం ఇప్పటి నుంచైనా చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఖర్చులో కార్పణాలు పగ ద్వేషాన్ని వదులుకోండి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరే ఎక్కడికి వచ్చినా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి పని చేయొద్దండి, డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని చేయొద్దండి అని చెప్పి మాట్లాడితే ఆ కలెక్టర్లు గాని, ఆ ఎంఆర్ఓలు గాని, ఆ ఎండీఓలు గాని పేదవాళ్ళకి ఉపయోగపడతారా? ముక్కుతూరి ఆలోచించుకుని మీ మనసును మార్చుకుని పేదవాడి కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి కోవలో మీరు కూడా పనిచేయాల్సిందిగా చంద్రబాబు నాయుడికి, ఎల్లో మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను.